గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కి 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. సెప్టెంబర్ 27న జన్మించిన డిఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లో తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారులు ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. సెప్టెంబర్ 27న జన్మించిన డిఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 99, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, చాలా అనుభవం ఉన్న నాయకులు డిఎస్ గారు. సో ఆయన మృతి పార్టీకి చాలా తీరని లోటు. సో ఎప్పుడు అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఎప్పుడని చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ కాంగ్రెస్ మరొక కీలక నేత, కాంగ్రెస్ కి అత్యంత కీలకమైనటువంటి నేతని ఈ రోజు కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత కీలక రోలు పోషించినటువంటి డి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం తెల్లవారుజామున 3 గంటలకి గుండెపోటుతో చనిపోయినట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం డి శ్రీనివాస్ సంబంధించి ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2009 సంవత్సరంలో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత మంత్రితో పాటు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక రోల్ పోషించినటువంటి నాయకుడు డి శ్రీనివాస్. తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో 2015వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి
డి శ్రీనివాస్ రాజేష్ సభ్యుడిగా కూడా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఆయన అనంతరం ఆ కాంగ్రెస్ పార్టీలోనే తన చనిపోయే ముందు కూడా ఆ కాంగ్రెస్ పార్టీలోనే చనిపోవాలనేటటువంటి కోరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఒక కుమారుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ, నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. మరొక కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన చనిపోవడం పట్ల కాంగ్రెస్ కి తీరని లోటు. దీనికి సంబంధించి మరొకవైపు రాజకీయ నాయకులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఆయన కుమారుడు ఎంపీ, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం ఆయన ట్విట్టర్ లో కూడా ఇచ్చేయడం జరిగింది. నా గురువు, అదేవిధంగా నా తండ్రి అయినటువంటి డి శ్రీనివాస్ చనిపోయారు, లేరు, నిశ్చితాడు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ మృతిపై తీవ్ర ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశం పైన స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేస్తారా లేదా అనేది చూడాలి. అంటే ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ఆయనకి హనుమకొండ, వరంగల్ జిల్లాల టూర్ కూడా ఉంది. ఆయన ఎప్పుడు సందర్శించే అవకాశం ఉందనుకోవచ్చు, ఏమన్నా చెప్పగలుగుతున్నారా? ఆయన ఈ రోజు వరంగల్ బిజీ టూర్ ఉంది, బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నటువంటి వెంటనే ఆయన డి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయన డి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి తర్వాత వరంగల్ టూర్ వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.